బ్రేకింగ్ న్యూస్ చేస్తున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. కాసేపట్లో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఆళ్ల వెళ్లనున్నారు. రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం జగన్ ను కలవనున్నారు. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ గెలుపు బాధ్యతలు ఆర్కేకు సీఎం జగన్ అప్పగించారు. అయితే ఇటీవల ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. హస్తం తీర్థం పుచ్చుకొని నెల రోజులు గడవక ముందే మళ్లీ వైసీపీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. సన్నిహితుల సూచన మేరకు సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. వారంలో నిర్ణయం ఉంటుందని చర్చ సాగుతుంది. మరోవైపు వైసీపీ అధిష్టానం కూడా మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికైనా సొంత పార్టీ గెలుపుకు కృషి చేస్తారో లేదో వేచి చూడాలి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, ఈ రోజు ఆళ్ల సొంత గుట్టికి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? చాలని ఈ రోజు అయితే మరి కొన్ని అనూహ్య పరిణామాల మధ్య మరి ఆ మంగళగిరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ వైసీపీలోకి వస్తున్నట్లు సమాచారం ఉంటుంది. వైసీపీకి గూటికి సంబంధించినటువంటి ఇప్పటికే మరి కసరత్తు అయితే చేస్తున్నారు. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితమే వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ మీద కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మరి మంగళగిరికి సంబంధించినటువంటి లోకేష్ ఉండడం, అంతేకాకుండా సంబంధించినటువంటి కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో అయితే మళ్ళీ ఆళ్ల రామకృష్ణ తిరిగి వైసీపీలోకి రావాలని గత కొంతకాలంగా వైసీపీ కూడా ప్రయత్నం చేసినట్టు కూడా సమాచారం ఉంటుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో మరి గుంటూరుకు సంబంధించినటువంటి బాధ్యతలు ఇన్ఛార్జిగా మరి విజయసాయి రెడ్డి రావడంతో కొన్ని పరిణామాలు అయితే చకచకా జరిగిపోయాయని కూడా కూర్చోబెట్లో ఇటీవల మంగళగిరిలో జరిగినటువంటి ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో విజయసాయి రెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మంగళగిరికి సంబంధించినటువంటి మరి ఎమ్మెల్యే త్వరలోనే ఖారవుతారు అని కూడా చెప్పడంతో కొంత చర్చ జరిగింది, కొంత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. విజయసాయి రెడ్డి ఎందువల్ల ఈ వ్యాఖ్యలు చేశారని కూడా కొంతమంది కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు మరి గంజి చిరంజీవికి ఇప్పుడే ఇన్ఛార్జి పదవులు పార్టీ బాధ్యతలు అప్పచెప్పినా కానీ వారి గంజి చిరంజీవిని మార్చే యోచనలో మరి వైసీపీ ఉందా అని కూడా కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే కొంత కాండ్రు కమలాకి సంబంధించినటువంటి పేరు కూడా మరి తెర మీదకి వచ్చింది. కాండ్రు కమలాకి సంబంధించినటువంటి పేరు మరి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు అవుతున్నారు అని కూడా కొంత మరి ఇది ప్రచారం అయితే జరిగిన నేపథ్యంలో ఇది ముఖ్యంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనుక ఖచ్చితంగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఖచ్చితంగా మళ్ళీ వైసీపీలోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు కూడా ఇప్పుడు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి మరి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో ముఖ్యమంత్రి జగన్ ని కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లుగా సమాచారం ఉంటుంది. ఈ మధ్యాహ్నం అయితే మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి రానున్నారు. ఆ తర్వాత జగన్ తో భేటీ అయ్యి మిగతా మిగతా కార్యక్రమాలు అయితే మాట్లాడుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ మంగళగిరికి సంబంధించినటువంటి వైసీపీని గెలిపించే బాధ్యత కూడా మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద ఈసారి పెట్టేటట్టుగా ఉన్నారు. అంతేకాకుండా విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి కూడా ఇది కొంత చర్చ జరుగుతుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి మరి మంగళగిరిలో ఆయన బలమైన నేతగా ఉన్నారు. అంతేకాకుండా 2 సార్లు వరుసగా పోటీ చేసి ఆయన గెలిచిన నేపథ్యంలో 3వ కూడా ఆయన గెలుస్తారు అనుకున్న నేపథ్యంలో అనూహ్య పరిణామాల మధ్య ఆయన మరి ఈసారి మంగళగిరికి సంబంధించినటువంటి సీటు రాదు అని తెలుసుకొని ఆయన ముందుగానే మరి వైసీపీ ఎమ్మెల్యే పదవి కానీ రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో కొంత అనూహ్య పరిణామాలు అయితే మంగళగిరిలో చోటు చేసుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే గంజి చిరంజీవి ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఆయన మరి వైసీపీ అభ్యర్థిగా కొంత ప్రచారం కూడా చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. కొంత ప్రజల్లోకి వెళ్ళారు ఆయన, కొంత వర్క్ చేసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా అదే నేపథ్యంలో లోకేష్ సంబంధించిన అభ్యర్థి మరి మా టీడీపీ మార్చుకుంటుందని కూడా కొంత వెయిట్ చేసే ధోరణి చూశారు. అయితే ఈసారి ఖచ్చితంగా 2024 సంబంధించినటువంటి టీడీపీ తరఫున ఖచ్చితంగా లోకేష్ పోటీ చేస్తారని ఒక స్పష్టత రావడంతో మళ్ళీ వైసీపీ మరో ఆలోచనతో ఉందని కూడా చెప్పుకోవచ్చు. వైసీపీకి సంబంధించినటువంటి మార్పులు చేర్పుల్లో భాగంగా మళ్ళీ మంగళగిరికి సంబంధించినటువంటి ఇన్ఛార్జిని మార్చొచ్చు అని కూడా
కొంత ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ రామకృష్ణారెడ్డికి మళ్ళీ ఇస్తారా అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. అయితే ఏం జరుగుతుంది ఏంటంటే కూడా మరికొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది. దీంతో పాటు ఈ రోజు మరి సీఎంతో ఆర్కే భేటీ అవుతుండడం కూడా కొంత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ భేటీ సీఎంతో జరిగే భేటీలో ఏం చర్చకు వస్తాయి ఏంటని కూడా కొంత ఆసక్తికరంగా మారింది. అయితే ఖచ్చితంగా మంగళగిరికి సంబంధించినటువంటి ఈసారి ఖచ్చితంగా మంగళగిరి స్థానాన్ని మళ్ళీ వైసీపీ కైవసం చేసుకోవాలనే లక్ష్యంతోనే వైసీపీ కానీ జగన్ కానీ ఉన్నారని కూడా ఒక సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే సీఎంతో జరిగేటువంటి భేటీలో ఇది చర్చకు వస్తుంది. అంతేకాకుండా మరి వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డి అభ్యర్థిని కూడా మళ్ళీ ఖరారు చేసే అవకాశం ఉందని కూడా కొంత చర్చ జరుగుతుంది. ఏదైనప్పటికీ కొద్ది రోజుల క్రితమే వెళ్ళినటువంటి పార్టీ వీడినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ వైసీపీలో మళ్ళీ చేరుతుండడంతో కొంత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మరికొంతమంది వైసీపీని వీడినటువంటి నేతలు కూడా మళ్ళీ వస్తారా ఏంటి, మళ్ళీ వైసీపీకి వచ్చే అవకాశం ఉందని కూడా ఒక చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇది మంగళగిరి అంశం అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి అంశం అయితే కొంత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. శాలిని. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.